స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ అన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ టీడీపీ నాయకులతో కలిసి స్థానిక 42వ డివిజన్లో పర్యటించారు. పార్కు, మున్సిపల్ కాలనీ, వాంబే గృహాలు తదితర ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానికుల కోసం పార్కులో వాకింగ్ ట్రాక్ వేయాలని, మొక్కలు వేసి పచ్చదనం పెంచాలని సూచించారు. శిథిలమైన డ్రైనేజీలు, సీసీ రోడ్లు పునర్నిర్మించాలని, అవసరమైన చోట కల్వర్టులు నిర్మించాలని నగరపాలక సంస్థ సిబ్బందికి సూచించారు. రాజమండ్రి పార్లమెంట్ కమిటీ కార్యదర్శి కడితి జోగారావు, కెవి శ్రీనివాసరావు, వానపల్లి శ్రీను, బిశెట్టి అప్పలరాజు, రషీద్, దొడ్లబాల, సావిత్రి, పి అంజీ, రాజబాబు, మోతా పండు, మక్కా శివ, గణేష్, యువకులు తదితరులు పాల్గొన్నారు. అంటే ఉన్నదాన్నే తీసి అక్కడ మంచిది పెట్టుకోవాలి, మంచిగా రైలింగ్ చేసుకోవాలి అందరికీ. అవును, స్కూల్ అనుకుని ఆ రోజు మనం ప్రపోజల్ పెట్టాం. స్కూల్ అనుకొని కల్వర్ట్ ఇటు రోడ్డు అటు రోడ్డు కూడా కలిసి పెట్టాం కదా. ఎన్ని పెట్టినా లాభం ఉండదు. రాజమహేంద్రవరం నగరంలోని నిరాశ్రయులు, యాచకులు మరియు సాధువులకు కోవిడ్ వ్యాక్సినేషన్ టీకా రాజమహేంద్రవరం కార్పొరేషన్ వైద్య ఆరోగ్య విభాగం ద్వారా ఉచితంగా రాజమహేంద్రి గోదావరి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గోదావరి ఒడ్డున ఉన్న గౌతమి జీవకారుణ్య సంఘం నందు వేశారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ వైద్య అధికారిని శ్రీమతి వినూత్న పాల్గొని మాట్లాడుతూ, టీకే విశ్వేశ్వరరెడ్డి ఎవరూ లేని నిరాశ్రయులు, యాచకులు మరియు సాధువులకు కోవిడ్ టీకాని వేయించడం గొప్ప విశేషంగా కొనియాడుతూ, ఇప్పుడు వేయించుకున్న అనాథలకు, యాచకులకు, సాధువులకు 2 నెలలు పోయిన తరువాత 2వ డోస్ వ్యాక్సినేషన్ వేస్తామని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ లాయర్ శ్రీ మద్దూరి శివ సుబ్బారావు వ్యాక్సినేషన్ వేయించుకున్న అనాథలకు, యాచకులకు, సాధువులకు మాస్కులు పంచిపెట్టి మాట్లాడుతూ, ఈ విధంగా గోదావరి ఒడ్డున మరియు వివిధ చోట్ల నిరాశ్రయులు, యాచకులు మరియు సాధువులను ఒకచోటకు చేర్చి కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించడం మానవతా విలువలకు అద్దం పట్టిందన్నారు. రాజమహేంద్రి గోదావరి పరిరక్షణ సమితి చైర్మన్ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, ఏ విధమైన ఆధారం లేని వారికి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వారి ఆదేశాల మేరకు వీరందరికీ కోవిడ్ వ్యాక్సినేషన్ వేస్తే కోవిడ్ వ్యాప్తి జరగకుండా ఉంటుందని అన్నారు. వ్యాక్సినేషన్ అనంతరం వ్యాక్సినేషన్ వేయించుకున్న అనాథలు, సాధువులు మరియు యాచకులకు గోదావరి పరిరక్షణ సమితి జనరల్ సెక్రటరీ స్వరూప్ రెడ్డి భోజనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 120 మంది యాచకులకు ఉచిత వ్యాక్సినేషన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్పీఓలు శ్రీమతి ప్రవీణ్, ప్రసాద్ మరియు కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు వెంకట్ మరియు సురేష్ పాల్గొన్నారు.
రాజమహేంద్రి నగరంలో ఘాట్లన్నీ కూడా శుభ్రంగా ఉంచి అక్కడ ఉన్నటువంటి సాధువులు కానీ యాచకులు కానీ అందరికీ కూడా మరి భోజన ఏర్పాట్లు చేయాలి అనే ఉద్దేశంతో, అలాగే మన రాజమహేంద్రి గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచి రాజమండ్రిలో నగరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తాగడానికి మంచినీరు అందించాలనే ఉద్దేశంతో మరి రాజమహేంద్రి గోదావరి పరిరక్షణ సమితి స్థాపించడం జరిగింది. స్థాపించిన నాటి నుంచి కూడా మరి కార్యక్రమాలు చేస్తున్నాం. గోదావరి శుభ్రపరచడం, అలాగే రేవులు క్లీన్ చేయడం, యాచకులకి భిక్షాటకులకి భోజనాలు పెట్టడం అన్నీ చేస్తున్నాం. మరి ఈరోజు మన కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి గారు రాజేష్ భూషణ్ గారు ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది. ఏంటంటే అన్ని రాష్ట్రాలు కూడా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి యాచకులకి కానీ భిక్షాటకులకి కానీ సాధువులకి కానీ వాళ్ళందరికీ కూడా మీరు కోవిడ్ వ్యాక్సిన్ టీకాలు చేయించాలి. వాళ్ళకి ఆధార్ కార్డులు లేకపోయినా సరే, ఏమి లేకపోయినా సరే చేయించవలసిన బాధ్యతని అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకి ఆయన లెటర్ రాయడం జరిగింది. మొన్న ఫ్రైడే ఆయన లెటర్ రాశారు. మరి అందులో భాగంగా మరి మన రాష్ట్రంలో, అంటే రాష్ట్రంలో అయి ఉండొచ్చు, దేశంలోనే అయి ఉండొచ్చు, ప్రప్రదంగా మన రాజమహేంద్ర నగరంలో ఉన్నటువంటి యాచకులకి అలాగే సాధువులకి భిక్షాటన చేసేవారికి వారందరినీ కూడా మరి ఇక్కడ మన రాజమహేంద్రి ఈ గౌతమి జీవకారుల సంఘానికి తీసుకొచ్చి అక్కడ వాళ్ళందరికీ కూడా కోవిషీల్డ్ ఇంజక్షన్ టీకాలు చేయించి మరి అది అయిన తర్వాత వాళ్ళందరికీ కూడా భోజన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి ఇది కార్యక్రమం మన రాష్ట్రంలోనే ప్రప్రదం. అంటే జనరల్గా ఏది జరిగినా అది రాజమండ్రి నుంచే జరుగుతుంది. స్టార్టింగ్ నాకు తెలిసి పూర్వం నుంచి కూడా సాహితీ కార్యక్రమాలు కానీ ఏ కార్యక్రమాలు ఇక్కడి నుంచే జరుగుతాయి. మరి రాజమండ్రి నుంచే మరి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరి ఇది మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే భిక్షాటకులు ఉన్నారో, ఎవరైతే సాధువులు కానీ యాచకులు కానీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి స్వచ్ఛంద సంస్థల ముందు వచ్చి ఈ కోవిషీల్డ్ టీకాలు వేయించాలని చెప్పి అందరినీ కూడా నేను కోరుతున్నాను. ఈరోజు మన గౌతమి జీవకారుణ సంఘంలో మన రాజమండ్రి కళాశాల మనకి కే విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో మనం ఈరోజు ఇంత మన యాచకులకు కానివ్వచ్చు, ఈ నొమాడ్స్ కానివ్వచ్చు, హోమ్లెస్ పీపుల్ వీళ్ళందరికీ కూడా ఈ కోవిడ్ థర్డ్ వేవ్ వస్తుంది మనకి ఇంకొక నెలలో అన్నదానికి మనకి కేసులు కూడా క్రమేపీ పెరగడం అనేది కూడా ఒక కనిపిస్తుంది. సో ఈ ఎవరైతే హోమ్లెస్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ వేయించాలి, వాళ్ళందరినీ కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఇవాళ ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది మనకి పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే మనం వీళ్ళ ద్వారా మనం 10 మందికి వీళ్ళని మనం కంటైన్ చేయలేము, వీళ్ళకి పాజిటివ్ వచ్చిందో లేదో మనం చెప్పలేము. అండ్ వీళ్ళు అన్ఎక్స్పెక్టెడ్లీ అన్ఫార్చునేట్లీ ఏమైనా డెత్ అయినా కూడా మనం అది ఎలా హ్యాండిల్ చేయాలని ఇబ్బందులు ఏమీ ఉండకూడదు. సో వీళ్ళని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో దాని గురించి మనం వీళ్ళందరికీ కూడా ఫస్ట్ డోస్ రిజిస్టర్ చేసుకున్నాము. అండ్ ఫర్దర్గా వీళ్ళకి సెకండ్ డోస్ కూడా చేసుకుంటాము. అండ్ మనం లాస్ట్ మంత్ చూసుకున్నట్లయితే వీళ్ళందరికీ కోవిడ్ టెస్టులు కూడా చేయడం జరిగింది. మనం 250 మందికి టెస్టులు చేస్తే కేవలం ఒక 15 మంది వరకే పాజిటివ్ వచ్చారు. వాళ్ళందరినీ కూడా కొంతమందిని బొమ్మ క్వారంటైన్కి పంపించాము. మిగిలిన వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. అందరూ కూడా డిశ్చార్జ్ అయ్యారు, అందరూ బాగానే ఉన్నారు. మనం ఏమీ ఇప్పుడు మన ఆధారే పెట్టాలని లేదు, వీళ్ళకి లేదు, వీళ్ళ సంఘం తరపు నుంచి ఎవరికైనా తీసుకుని దాంట్లోనే నమోదు చేసి చేస్తాం. అంటే ఇంకా చాలా మంది ఉన్నారు కదండి రాజమండ్రిలో. ప్రజెంట్ మనం ముందు ఐడెంటిఫై చేసుకుని వీళ్ళందరికీ చేస్తామండి. ఐడెంటిటీ కార్డ్ లేకపోయినా ఇప్పుడు ఫర్ సపోజ్ మీ ఒక అసోసియేషన్ ఉంటుంది, అసోసియేషన్ తరఫున వాళ్ళ ఐడి తీసుకుని వాళ్ళ తరఫున వీళ్ళకి చేస్తాం. ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు, అంతర్జాతీయ పర్వతారోహకుడు ఆచంట ఉమేష్ యూరప్ ఖండంలో అతిపెద్ద పర్వతం మౌంట్ ఎల్బ్రూస్ను అధిరోహించేందుకు బయలుదేరుతున్నాడు. ఈ నెల 5వ తేదీన రాజమహేంద్రవరం నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకొని అక్కడి నుంచి రష్యా దేశ రాజధాని మాస్కో చేరుకుంటారు. దీనికి సంబంధించిన వివరాలను రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఉమేష్ వెల్లడించారు. ప్రపంచంలో అతి ఎత్తైన 7 పర్వతాల్లో మౌంట్ ఎల్బ్రూస్ ఒకటని, పూర్తిగా మంచుతో కప్పబడి ఉండే అగ్నిపర్వతమని, 20 సముద్ర మట్టానికి 18,510 అడుగుల ఎత్తులో ఉంటుందన్నారు. ఈ నెల 7వ తేదీన పర్వతారోహణ ప్రారంభించి ఆగస్టు 15వ తేదీన భారతదేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎల్బ్రూస్ పర్వతం సమ్మిట్పై మువ్వన్నెల జెండాను ఎగరవేయడానికి సిద్ధమవుతున్నానని తెలిపారు. ప్రతి క్యాన్సర్కి చికిత్స ఉందని, ముందుగా గుర్తించడంలో మరింత రక్షణ ఉందనే సామాజిక అంశానికి మద్దతుగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ పర్వతారోహణ చేస్తున్నానన్నారు.
ఈ ఏడాది మార్చి నెలలో 19,340 అడుగుల ఎత్తు కలిగిన ఆఫ్రికా ఖండపు అతి ఎత్తైన పర్వతం కిలిమంజారో పర్వతం అధిరోహించి అతిపెద్ద జాతీయ జెండాను ఎగురవేసిన సందర్భంగా 4 వరల్డ్ రికార్డ్స్ను సాధించాడు. తాను ఈ పర్వతారోహణ చేయడానికి సహకరిస్తున్న దాతలు, తల్లిదండ్రుల ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఏడాది ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నానని, ఆ పర్వతాన్ని కూడా విజయవంతంగా అధిరోహించేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీటీఏ, అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్, జేఎస్ఎల్ మెడికల్ కాలేజ్, గన్ని భాస్కర్రావు, తుక్కాపురం హరికృష్ణ, ఎస్బీ మోటార్స్, మట్టపల్లి రంగప్రసాద్, వైఎస్ఆర్సీపీ రూరల్ కోఆర్డినేటర్ చంద్ర నాగేశ్వర్కు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, ఎంపీ మార్గాని భరత్రం, మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, గుడా మాజీ చైర్మన్ గనికృష్ణ, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు, ఏపీటీటీఏ అధ్యక్షుడు వి భాస్కర్రాం, కందుల దుర్గేష్, పర్వతారోహణకు శిక్షణ ఇచ్చే కోచ్లు కేవి సూర్యప్రకాష్, శేఖర్ బాబు, రాకేష్, పోస్టల్ శాఖ అధికారులు, నిమ్మలపూడి గోవింద్లకు తల్లిదండ్రులు, ఆచంట బాలాజీ, ఆచంట పద్మావతి, అన్నయ్య ఆచంట నవీన్ తదితరులు పార్టీలకు అతీతంగా సహకరిస్తున్నారని పేర్కొన్నారు. అందరికీ కూడా ప్రత్యేకించి మరీ ధన్యవాదాలు. ఎందుకంటే మా అబ్బాయి నవీన్ కానీ ఉమేష్ కానీ ఇంతటి ఉన్నత స్థాయికి ఎలా వెళ్ళడానికి మా కష్టం వాళ్ళ కష్టం ఎంత ఉన్నదో అన్నది కంటే కూడా వాళ్ళు 93-94లో టేబుల్ టెన్నిస్ స్టార్ట్ చేసినప్పుడు గేమ్ ఆడి ప్రైజ్ కొట్టడం ఒక ఎత్తు అయితే ఏ పేపర్లో మా పేరు పడిందని ముందు నెత్తుకోవడం చాలా పెద్ద ఎత్తు అనమాట అండి ఆ రోజుల్లో. ఆ ఫోటో పడినా కూడా అందు గురించి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజున బాబు రష్యా ఎల్బ్రోస్ క్లైమ్ చేయడానికి వెళ్ళడానికి ఒక ప్రయత్నానికి శ్రీకారం చుట్టినప్పుడు స్పాన్సర్స్ కోసం సహజంగా వెతకటం అనేది ప్రతి ఒక్కరికి ఉండేది. 100 మంది కంటే 5-6 ఇచ్చే పరిస్థితి కూడా లేదు, అలాంటి పరిస్థితి. అయితే మేము అడగకుండానే కూడా జేఎస్ఎల్ మెడికల్ కాలేజీ గన్ని భాస్కర్రావు గారు కిలిమంజారో వెళ్ళి రాగానే జస్ట్ పలకరించడానికి వెళ్ళగానే నేను తప్పకుండా మీ బాబుని స్పాన్సర్షిప్ చేస్తానని ఆయన అనౌన్స్ అయ్యి ఒక ఎత్తు. ఒక గొప్ప దాత పేరు కూడా చెప్పొద్దని చెప్పడం జరిగింది. అది గురించి ఈ సందర్భంగా ఆ పేరు చెప్పట్లేదు. మేము అడగకుండానే ₹1,00,000 స్పాన్సర్షిప్ ఇచ్చారు. పేరు చెప్పొద్దని ఒక అంశాలు చెప్పడం వల్ల, లేకపోతే ఎందుకంటే ఈ రోజుల్లో ₹1,000 ఇచ్చినా కూడా పేరు చెప్పవలసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే స్పాన్సర్స్ ముందుకు రావట్లేదు ఎవరు కూడా. అయితే ఈ స్పాన్సర్స్ రావడానికి మెయిన్ కారణం ఈ ఉమేష్ అనేవాడు తీసుకున్న పాయింట్లో బలం ఉంది. ఎందుకంటే మా టేబుల్ టెన్నిస్లో ఎంత ఖర్చు అయింది అన్నది, ఎంత స్థాయికి వెళ్ళాడు అన్నది ఇవన్నీ కూడా పక్కన పెట్టుకుంటే ఇది ప్రాణాలతో సంబంధించింది. నా పేరు ఆచంట ఉమేష్ కుమార్. నేను ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ అండ్ ఇంటర్నేషనల్ మౌంటైనర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. నేను కిలిమంజారో ఎక్కినప్పుడు మీరందరూ ఇచ్చిన బూస్టింగ్ వల్లే నాకు ఇప్పుడు స్పాన్సర్స్ అనేది దొరకడం జరిగింది. మీడియా మిత్రులకు మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదములు.
అలాగే నేను మార్చ్ 2021 కిలిమంజారో క్లైమ్ చేశాను. సో నేను అది క్లైమ్ చేసినప్పుడు అక్కడ బిగ్గెస్ట్ ఇండియన్ ఫ్లాగ్ పోస్ట్ చేయడం వల్ల నాకు మొత్తం 4 వరల్డ్ రికార్డ్స్ అనేవి రావడం జరిగింది. సో నేను అదే స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు యూరోపియన్ కాంటినెంట్లో హైయెస్ట్ పీక్ అయినటువంటి మౌంట్ ఎల్బ్రూస్ని క్లైమ్ చేయడానికి నేను సన్నద్ధం అయ్యాను. మౌంట్ ఎల్బ్రూస్ అనేది మొత్తం సముద్ర మట్టానికి 18,510 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీన్ని మొత్తం 9 రోజులు క్లైమ్ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 7వ తారీఖు నేను క్లైమ్ చేయడం స్టార్ట్ చేసి ఆగస్ట్ 15న మౌంట్ ఎల్బ్రూస్ సమ్మిట్ మీద నేను జాతీయ పతాకాన్ని అనేది పోస్ట్ చేయడానికి నేను సన్నిద్ధం అయ్యాను. అలాగే నేను ఈ మౌంటైనరింగ్ సంబంధించి 2016 నుంచి కూడా నేను కోర్సులు అనేది చేయడం జరుగుతుంది. మీరు ఇదే విధంగా నాకు సపోర్ట్ ఇస్తే రానున్న రోజుల్లో నేను ఎవరెస్ట్ కూడా క్లైమ్ చేయాలి అని కోరుకుంటున్నాను. అలాగే ఈ మౌంట్ ఎల్బ్రూస్ నేను ఎక్కడానికి నాకు స్పాన్సర్స్ చేసిన మెయిన్గా గన్ని భాస్కర్ రావు గారు, ఎస్బీ మోటార్స్ రంగబాబు గారు, అండ్ అలాగే ఒకరి పేరు చెప్పొద్దన్నారు. వాళ్ళు ఆ వ్యక్తి అసలు నేను అడగకుండానే 1 lakh నాకు స్పాన్సర్ చేసి నేమ్ కూడా ఎక్కడ మెన్షన్ చేయొద్దు అని చెప్పారు. ఆయనకి ఇంకా నాకు మారల్గా చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. శివ గారు, ఫనీ గారు, అలాగే ఈ సుభాష్ గారు, రుక్కు గారు కానీ, కొండ గారు, వీళ్ళందరికీ కూడా నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. అలాగే నా పేరెంట్స్కి మెయిన్గా నేను చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటాను. వ్యాప్తంగా మన రాజమండ్రి ఎక్కడో చిన్న పట్టణం ఉంది. అటువంటి పట్టణానికి ఇటువంటి 2 ఆనిముత్యాలు ఇచ్చిన బాలాజీ గారికి మా ఫ్రెండ్స్ అంతా తప్పున మేము చప్పట్లంతా ఏం చేయాలి. ఆ తల్లిదండ్రులందరికీ కూడా చాలా ఇటువంటి విషయాలు ఇంకా ఎన్నో ఆలోచించాలని. అలాగే రాజమండ్రి పార్లమెంట్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు పరిమి రాధ, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మల దత్తు, ఓబీసీ మోర్చా కోరగంటి సతీష్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు తంగెళ్ల పద్మావతి, జిల్లా మీడియా ఇన్ఛార్జ్ వీరాంజనేయులు, 8వ మండల అధ్యక్షులు కాకరాల పవన్ కుమార్ సమక్షంలో 8వ మండలానికి చెందిన నందివాడ సత్యనారాయణ, రాజమండ్రి జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు కాలపు సత్యసాయిరాం, రాజమండ్రి జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులుగా నియామక పత్రం అందజేశారు. అనంతరం జిల్లా అధ్యక్షులు రాధా, రూరల్ మండల అధ్యక్షులు యానపు యేసు, రాజమండ్రి రూరల్ గ్రామం కోలమూరు పంచాయతీ పరిధికి చెందిన వీనం రామచంద్రరావు, వీనం రమణ సత్యనారాయణ, వి సుబ్బారావు, పి ప్రసాద్, శ్రీనివాస్, పోషయ్య, కిరణ్, వంశీలను బీజేపీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తంగెల శ్రీనివాస్, శ్రీదేవి, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో అన్ని సామాజిక వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకి చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలకి ఆకర్షితులై ఈరోజు రాజమండ్రి పట్టణంలో మరి వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు, అలాగే విద్యావేత్తలు, అడ్వకేట్స్ ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. మరి దాదాపుగా కరోనా అయినప్పటి నుంచి కూడా సంస్థాగత నిర్మాణంలో భాగంగా మేము ప్రతి గ్రామం, ప్రతి వార్డు పర్యటన చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా కొంతమంది నూతనంగా ఇందులో జాయిన్ అవ్వడం, మరి అనేక మంది యువకులు ఏదైతే మొన్న నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో ప్రకటించిన 10% ఈడబ్ల్యూసీ కానీ 27% ఓబీసీ కానీ ఇలాగ అనేక సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈరోజు అనేక మంది పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రాజమండ్రి పట్టణం నుంచి రామచంద్రరావు గారి నాయకత్వంలో మరి అనేక మంది యువకులు, అలాగే లక్ష్మి గారి అడ్వకేట్ కూడా ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం అవుతుంది.
మరి రాబోయే రోజుల్లో పార్టీ మరింత బలోపేతం చేసి గ్రామ స్థాయి వరకు 2024లో అధికారంలోకి వచ్చే దిశగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ సెలవు. బాధ్యత వచ్చి రాజమండ్రి పార్లమెంట్ యువమోర్చా ఇన్ఛార్జ్ కింద బాధ్యత స్వీకరించాను. వచ్చిన తర్వాత ఈ 3 రోజులుగా నేను మండలాల్లో పర్యటించడం జరిగింది. మండలాల్లో పర్యటించడం జరిగింది. చూస్తే నేను గత 3 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీని చూస్తూ ఉన్నాను. కానీ గడిచిన 6 నెలలకి ఇప్పటికి పోల్చుకుంటే యువత చాలామంది దీన్ని మొగ్గు చూపుతున్నారు. చాలామంది కూడా పార్టీలో జాయిన్ అయ్యి వాళ్ళు మేము పని చేస్తామన్నా అని చెప్పి ముందుకు వస్తున్నారు. ఇలాంటి ఈ టైప్ ఆఫ్ యువత మన దాంట్లో ఉండడం వల్ల పార్టీ బలోపేతం అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇంకా మేము రానున్న రోజుల్లో మంచి మంచి అజిటేషన్స్ చేసి ఏ అయితే ప్రజలకు ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ మేము పెద్దవాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళి ఏ టైప్ ఆఫ్ అజిటేషన్ చేయాలో అన్నీ చేస్తాం. మొన్న గత 4 రోజుల కిందట మేము టిప్పు సుల్తాన్ విగ్రహం పెడతామని చెప్పి పొద్దుటూరులో అంటే సోమవీర్రాజు గారు ఆయన అక్కడికి వెళ్ళి అజిటేషన్ చేశారు. దాని ప్రతిఫలంగానే మొన్న అది రద్దు చేయాలని చెప్పి కలెక్టర్ గారు జీవో పాస్ చేశారు. అది మన భారతీయ జనతా పార్టీ చేసిన అజిటేషన్. అది కేవలం ఆ గొప్పతనం మన భారతీయ జనతా పార్టీదని నేను తెలియజేస్తాను.